యోగా గురు బాబా రామ్దేవ్కు ఏమైంది? ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. పతంజలి ఉత్పత్తులకు పేరెన్నికగన్న యోగా గురువుకు అసలేమైంది? బాబా చనిపోయారంటూ షేర్ అవుతోన్న ఫోటోల్లో వాస్తవం ఎంత? ఏది నిజం, ఏది అబద్ధం? ప్రముఖ యోగా గురువు పతంజలి ఉత్పత్తుల అధినేత బాబా రామ్దేవ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదంలో గాయపడిన బాబాను స్ట్రెచర్ మీద తరలిస్తున్నట్టు ఉన్న ఫోటోలు ఫేస్బుక్, వాట్సాప్లలో షేర్ అవుతున్నాయి. రామ్దేవ్ బాబాకు యాక్సిడెంట్ అయిందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూసి అసలు ఏం జరిగిందా అని ఆరా తీస్తున్నారు. ఒకవేళ నిజంగా ఆయనకు ప్రమాదం జరిగుంటే ఇప్పటి వరకు మీడియాలో ఒకచోట కూడా బ్రేకింగ్ రాలేదు. యాక్సిడెంట్ కి సంబంధించి చిన్న వార్త కూడా రాలేదు. దీంతో అసలు రామ్దేవ్ బాబాకు ఏమైంది అన్న కోణంలో హెచ్ఎంటీవీ దర్యాప్తు ప్రారంభించింది. నిజానిజాలేంటో తెలుసుకోవడానికి మా ప్రతినిధి రామ్దేవ్ బాబా సన్నిహితులను కలిశారు. ప్రముఖ యోగా గురువు పతంజలి గ్రూప్స్ అధినేత రామ్దేవ్ బాబాకి యాక్సిడెంట్ అయింది. తాను మరణించాడని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. అయితే హెచ్ఎంటీవీ జరిపినటువంటి పరిశోధనలో రామ్దేవ్ బాబాకు ఏం జరగలేదు, ఆయన హరిద్వార్లో చాలా హ్యాపీగా ఉన్నాడు అనేది మాత్రం తేలింది. గతంలో ఉన్నటువంటి ఫోటోలను మాత్రమే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా తిరుగుతున్నాయి. కానీ ఖచ్చితంగా ఇక్కడ రామ్దేవ్ బాబా మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడనే విషయాన్ని అందరూ చెప్తూ ఉన్నారు. వైరల్ గా మారిన రామ్దేవ్ బాబా యాక్సిడెంట్ ఫోటోలు ఉట్టి బూటకమని తేలింది. కాంగ్రెస్ హయాంలో యోగా గురువు నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో దీక్షను భగ్నం చేసి అంబులెన్స్ లో తీసుకెళ్లారు. ఆ ఫోటోను బీహార్ జిల్లా పరిషత్ వెహికల్ యాక్సిడెంట్ ఫోటోలను కలిపి మార్ఫింగ్ చేశారు. అది కాస్త వైరల్ గా మారి ఒకరి నుంచి మరొకరికి వాట్సాప్, ఫేస్బుక్ లలో షేర్ అవుతున్నాయి. ఈ ఫేక్ న్యూస్ ను ఎవరో కావాలనే క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇలాంటి వదంతులను నమ్మొద్దంటున్నారు. ప్రస్తుతం రామ్దేవ్ బాబా హరిద్వార్లో సురక్షితంగా ఉన్నారు. సో ఫేస్బుక్ లో, వాట్సాప్ లో వైరల్ గా మారిన బాబా రామ్దేవ్ యాక్సిడెంట్ న్యూస్ అబద్ధం.